గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. మై సెల్ఫ్ జ్యోతి అండి. నాకు ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి సస్యశ్రీ, పెద్దమ్మ నార్మల్, చిన్నమ్మ ఆర్టిస్టిక్ అని చెప్పారు. సో బిఫోర్ ఐఎమ్ స్టార్టింగ్, సో వెరీ బిగ్ థ్యాంక్ యూ సార్, భాను అన్న, ఆయన ప్రకాష్ అన్న, ఆల్ ద సిఆర్టీ లీడర్స్, గైడ్ చేసే వాళ్ళందరూ. సో ఈరోజు మీ ముందు నించొని ఇలా నేను మాట్లాడడానికి దేవుడి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు సో థ్యాంక్ యూ సో మచ్. సో వీ హ్యావ్ అ వెరీ షార్ట్ టైమ్, సో ఐ విల్ కంప్లీట్ within hardly 2 or 3 minutes. I'll try. So మా అమ్మాయికి షీఈ్ born in 2019. తను నియర్లీ 3.5 years 4 years ఉన్నప్పుడు ఆర్టిస్టిక్ అని చెప్పడం జరిగింది. సో తను పుట్టినప్పటి నుంచి మ్యాక్సిమం నేను పడుకొని రాత్రులు చాలా ఉన్నాయి. అంటే తను షీఈ్ టు బి వెరీ షార్ట్ స్లీపర్. కాసేపు ఒక 3 hours 4 hours పడుకునేది, మళ్ళీ వెంటనే లేచేది. మళ్ళీ మార్నింగ్స్ అయినా కానీ ఒక 2 hours పడుకునేది, మళ్ళీ లేచేది. ఎక్కువగా పడుకునేది కాదు, బాగా నిద్రపోయేది కాదు. అండ్ తన మూడ్స్ బాగా ట్రిగర్ అవుతూ ఉండేవి. స్కూల్లో తనని 3.5 yearsకే మేము జాయిన్ చేయించడం జరిగింది. సో స్కూల్లో ఎలా ఉంటుందనంటే ఒక 1/2 hour బాగుండేది, తర్వాత క్రాంకీ బిహేవియర్, కొంచెం తను ఏం ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటుందో కూడా చేయలేకపోయేది. సో తనకి అప్పుడు 3.5 years వరకు సో తను వోకల్ అంటే ఏమి వర్డ్స్ చెప్పేది కాదు. సో 4 years వచ్చిన తర్వాత సో తను స్లోగా కొన్ని వర్డ్స్ చెప్పడం స్టార్ట్ చేసింది. సో నేను సిఆర్టీ గ్రూప్ 2023 సో July 17th ఐ థింక్ అన్న మ్యారేజ్ డే. సో ఆ రోజు నేను గ్రూప్లో జాయిన్ అయ్యాను. దట్ వాజ్ ద ఫస్ట్ డే ఫర్ మీ. సో ఆ రోజు నేను గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది. నాకు ఈ గ్రూప్ని ఇంట్రడ్యూస్ చేసిన వారు పావని అని, వరంగల్లో ఒక మెంబరు, తను సిఆర్టీ మెంబర్ అనమాట. తనని నేను ఇంతవరకు కూడా చూడలేదు, మరి తను ఇక్కడ ఉండి థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. తను నన్ను ఈ గ్రూప్కి ఇంట్రడ్యూస్ చేసింది. తను ఆ రోజు ఫోన్ చేసి నేను మాట్లాడితే ఇలా ఉంటుంది, మీరు కొన్ని సెషన్స్ వినండి, సో డైట్ చాలా ఇంపార్టెంట్, విటమిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, అన్నీ మీరు తీసుకోవాలని చెప్పడం జరిగింది. సో తర్వాత నేను ఏం చేశానంటే, నేను జూలై నుంచి ఆగస్ట్ వరకు నేను అలానే విన్నాను. ఆగస్టు ముందు 9th 8th నేను మౌనికా సిస్టర్ని కాల్ చేయడం జరిగింది. నా మెంటార్ మౌనికా సిస్టర్ ఇక్కడ ఉన్నారా? మౌనికా సిస్టర్. సో ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ టు హర్. తను బాగా వెంటనే రెస్పాండ్ అయ్యారు. అని ఫస్ట్ నాకు ఇచ్చిన ఏంటి అని అంటే D3తో స్టార్ట్ చేయమన్నారు. నేను D3 స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్స్ ఎ మిరాకిల్ టు మీ. ఏ రోజైతే వేశానో ఆ రోజు షీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ స్లీప్. చాలా చక్కగా హ్యాపీగా పడుకోవడం జరిగింది. సో నెక్స్ట్ డే నుంచి తన క్రాంకీ బిహేవియర్ అయినా కానీ డే 1 నుంచే మీకు తెలుస్తుందండి. సో నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. 3.5 years ఐ యూజ్డ్ లైక్ రెయిన్బో, ఆయుర్వేదిక్, హోమియోపతి, హలోపతి, ఆల్ ద కైండ్ ఆఫ్ స్టఫ్ ఐ యూజ్డ్. లైక్ ఒక 1 lakh రూపీ కూడా నేను ఆయుర్వేదిక్కి అండ్ హోమియోపతికి అందరికీ నేను పే చేయడం జరిగింది. థెరపీస్ నేను జస్ట్ ఒక 1.5 hour 2 years నేను ఇప్పించాను. ఇప్పుడు రైట్ నో, ఇప్పుడు మా అమ్మాయికి ఈ రోజుకి 275 days నుంచి ఎవ్రీడే D3 60K, సో 60,000 అయ్యూ నేను వేస్తున్నాను డైలీ. షీ విల్ టేక్. సో తనని మీకు ఇప్పుడు చూపిస్తాను. సస్య, కమ్ హియర్. నౌ షీ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఎస్, ఐఎమ్ హియర్, కమ్. సో నౌ షీ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై ఇన్స్ట్రక్షన్స్ అండ్ నౌ షీ ఈజ్ ఎ వెరీ హ్యాపీ చైల్డ్. దెర్ ఇస్ నో క్రాంకీ బిహేవియర్ and from school 0 complaint. Yes, hello, say hi. Hi, okay. Now she is able to understand my instructions, not only mine. School lo kuda chakkaga untundi, na absence lo inka chaala baaguntundi. Wala teacher unnappudaina learning aina gaani chaala perigindi. So tanu ఎర్లియర్ నేను D3 స్టార్ట్ చేయకముందు షీఈ్ అండర్ వెయిట్. ఇప్పుడు నౌ షీఈ్ అ వెరీ హెల్దీ బేబీ. చాలా చక్కగా పడుకుంటుందండి, చాలా చక్కగా తింటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటి అని అంటే ఏ ఎన్వైరన్మెంట్ అయినా కానీ అర్థం చేసుకుంటుంది. డే బిఫోర్ ఎస్టర్డే ద ఫస్ట్ టైం వీ వెంట్ టు ఆంధ్ర. సో ఆంధ్రాకి వెళ్ళాలంటే 12 hours మేము ట్రైన్ జర్నీ చేయాల్సి వచ్చింది. ఒక 15 minutes మాత్రమే తను కొంచెం ఏంటి భయపడింది. ఏంటి ఇట్ ఈస్ అ ట్రైన్, ఎలా ఉంటుంది ఎలా అండి. కానీ ఒక 15 minutes తర్వాత she is able to understand, like we need to guide her, this is train, we are in journey, అవన్నీ తనకి చెప్పడం జరిగింది. చాలా చక్కగా, మీరు నమ్మరు, 12 hours ట్రైన్లో హ్యాపీగా ఉంది, ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేదు. తన టాయ్స్ కొన్ని తీసుకెళ్ళాం, హ్యాపీగా కూర్చుంది. ట్రైన్లో కూడా మమ్మీ సుస్సు అని చెప్పింది. సో ఇట్ ఈస్ అ వెరీ బిగ్ థ్యాంక్ యూ టు అన్న.
ఆ ట్రైన్లో కూడా తను వాష్రూమ్కి వెళ్ళి వాష్రూమ్ యూజ్ చేయడం అనేది జరిగింది. సో ఇవన్నీ చాలా ఇంప్రూవ్మెంట్స్. అంటే ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ అని అంటే, సో తను స్కూల్కి వెళ్ళినప్పుడు ఆయమ్మ వాళ్ళందరూ అమ్మో సస్య వచ్చిందా ఈరోజు, సస్య వచ్చిందా అంటే, సస్య అంటే తను కూర్చునేది కాదు ఒక ప్లేస్లో. షీ యూస్ టు నాట్ ట్రబుల్, అంటే షీ వాంట్ టు ప్లే, యాక్చువల్లీ షీ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీ కార్నర్, అలా ఉండేది. వెన్ ఐ స్టార్టెడ్ D3, సో August 10th 2023 నుంచి ఫస్ట్ నేను D3 స్టార్ట్ చేశాను. 2nd October నుంచి మోనికా సిస్టర్ నాకు ఆల్ ద సప్లిమెంట్స్ లైక్ ఫిష్ ఆయిల్ అయినా, సో మ్యాగ్నీషియం అయినా, K అయినా, B అయినా, ఇవన్నీ సప్లిమెంట్స్ ఇంట్రడ్యూస్ చేశారు. Day 1 నుంచి వాట్ ఎవర్ ద డైట్, ఈ గీ, సో ఎగ్స్ అండ్ నాన్ వెజ్, మీట్, షూ, సో ఇవన్నీ మనకి సిస్టర్ గారు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఎవ్రీడే మ్యాక్సిమం, అంటే కొన్ని డేస్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఈ డైట్ అనేది మిస్ అవుతుంది. సో ఈ డైట్ అనేది నేను ఫాలో అవ్వడం జరిగింది. ఇప్పుడు ఆఫ్టర్ 4 years అండి, ఎప్పుడైతే నేను 2023 ఆగస్ట్ నుంచి ఈ మెడిసిన్ వాడుతున్నానో, నేను ఐఎమ్ ఏబుల్ టు స్లీప్ హ్యాపీలీ. మై చైల్డ్ ఆల్సో షీ ఈజ్ ఏబుల్ టు స్లీప్ హ్యాపీలీ. మార్నింగ్ లేవగానే, ఇంతకుముందు D3 వాడకముందు కొంచెం ఏంటో గజిబిజిగా ఉండేది, కొంచెం క్రాంకీ బిహేవియర్ ఉండేది. ఇప్పుడు చక్కగానే లేవనే లెట్స్ గో టు వాష్రూమ్ గానే వాష్రూమ్కి వెళ్తుంది, బాత్టబ్లో కూర్చుంటుంది, హ్యాపీగా స్నానం చేసుకుంటుంది. నౌ షీ ఈజ్ ఏబుల్ టు ఎంజాయ్, అంటే స్నానం చేయడాన్ని ఎంజాయ్ చేస్తుంది, ఒక డాన్స్ని ఎంజాయ్ చేస్తుంది, ఒక రైమ్స్ని ఎంజాయ్ చేస్తుంది, వేరే పిల్లల్ని అబ్జర్వ్ చేస్తుంది. So it's a miracle, wonder. All credit goes to praise the Lord God. At the same time, thank you so much, Amma. So because of you, like me, అంటే ఆ స్ట్రగుల్ ఎలా ఉంటుంది అని అంటే, ఒక మదర్ యొక్క స్ట్రగుల్ నేను అసలు యాక్సెప్ట్ చేయలేదు. మా అమ్మాయి ఏంటి, ఆర్టిజం ఏంటి, నా లైఫ్లో ఫస్ట్ టైం వినటం వర్డ్ ఆర్టిజము. రెయిన్బో దగ్గర నుంచి చిన్న కార్నర్ వరకు, చిన్న RMP డాక్టర్ వద్ద అందరికీ నేను తిరిగానండి. 1.5 years నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. ఫ్రమ్ పాస్ట్ 6 months నుంచి మా అమ్మాయి థెరపీస్ కూడా వెళ్ళట్లేదు. నేను థెరపీస్కి ఎవ్రీ మంత్ 21,000 నేను ఖర్చు పెట్టేదాన్ని. లాస్ట్ సో ఈ 4-5 months నుంచి ఎక్కడే థెరపీస్ తీసుకెళ్ళట్లే. డైలీ ఒక 2 hours ట్యూషన్కి వెళ్తుందండి. చక్కగా అక్కడ కూడా కూర్చుంటుంది. అంటే మరీ కూర్చోవడం అంటే, నార్మల్ కిడ్స్ కూడా ఎలా ఉంటారు, ఒక్కొక్కసారి తను బయటకు వెళ్ళాలి అది అని, కానీ షీ ఈజ్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్, చెప్పగలుగుతుంది. అంటే కంప్లీట్ సెంటెన్స్ కాకుండా కానీ ఇన్ వర్డ్స్. లైక్ మొన్న నేను బెడ్ మీద కూర్చుంటే మమ్మీ మూవ్ అన్నది, అంటే షీ వాంట్ టు సిట్ బిసైడ్ మీ. నేను కిచెన్లో వంట చేస్తుంటే బ్యాక్ సైడ్ నుంచి వచ్చి హగ్ చేసుకొని ఐ లవ్ యూ. సో షీ ఈజ్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ హర్ ఫీలింగ్. సో దట్ ఈజ్ చాలా, ఇట్ ఈస్, అది నాకు ఎంత బలాన్ని ఇచ్చింది అని అంటే, నో. సో నేను ఒక 3 years ఫైట్ చేసి చాలా అలసిపోయాను. హోప్లెస్ డేస్ అనమాట. నైబర్స్ అయినా, రిలేటివ్స్ అయినా, నో వన్ ఈస్ దేర్ అండి, నో వన్ విల్ హెల్ప్ అస్, ఓన్లీ గాడ్ విల్ హెల్ప్ అస్. అండ్ బానన్న ఈస్ హెల్పింగ్ అస్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ ప్రకాష్ అన్న, ఆల్ ద CRT మెంటర్స్. సో డైలీ పొద్దున్నే నేను ఫస్ట్ నాగార్జున అన్న వాయిస్ వింటాను, అండ్ మాక్సిమం అందరి పేర్లు నాకు తెలియదు, కానీ థ్యాంక్ యూ సో మచ్ అందరూ గైడ్ చేసే వాళ్ళందరికీ. స్పెషల్లీ బిగ్ థ్యాంక్ యూ టు భాను గారు, ప్రకాష్ గారు. సో ఈ అవకాశం ఇచ్చినందుకు, మా అమ్మాయిలో ఇంకా బెటర్మెంట్ చూస్తాను అనే